జల ప్రళయం నుంచి ఓడ ద్వారా రక్షించబడ్డారని వాక్యం సెలవిస్తున్నాయి. ఆ విషయము క్రొత్త నిబంధనలో ప్రభువా మొదటి పేతుల్లో కూడా రాయించున్నావు తండ్రి. అదే విధంగా ప్రభువా నీవైతే ఒక చిన్న ఓడలో తండ్రి గలిలయ సముద్రం మీద నిలుచు ప్రభువా నిన్ను కలిగి ఉన్నటువంటి ఆ ధోని మాత్రమే రక్షించబడినట్లుగా సురక్షితముగా ఆ ప్రాంతానికి చేరినట్లుగా మేము చదివి ఉన్నాం, విధి ఉన్నాం. ప్రభువా నిన్ను కలిగి ఉన్న మేము మా హృదయం అనే ధోనిలో నిన్ను మేము భద్రంగా ఉంచుకునే భాగ్యం దయచేది ఆయన. ప్రతి విషయము నీకు చెప్పుకొని దేవా రక్షణ, సమాధానము, కాపుదల, కటాక్షాన్ని కృపను పొందుకునే భాగ్యం దయచేది ప్రభా. ఎందుకంటే ప్రభా అలసిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నావు, ఆకలి కొన్ని వారి ప్రాణాన్ని మేలుతో నింపుతానన్నావు తండ్రి. నీ బిడ్డలు ఏమేమి అవసరాలు కొరతలతో వచ్చినారో వాటన్నిటిని క్రీస్తు మహిమను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వేయబడిన కానుకలు బహుగా దీవించి ఆస్వాదించిన ఆయన. మరి విశేషంగా ప్రభువా దేవా తండ్రి నీ బిడ్డల ప్రభా నాయన నీకు దశభాగం నుంచి నేను కనపరుస్తున్న కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి వారి కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, స్వస్థత, దీవెన అనుగ్రహింపచేసి మీరు అక్కడ రాజ్యంలో ఎత్తబడే పరిశుద్ధ గుంపులో ఉంటాకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మేమే ప్రభా ఎల్లప్పుడూ ప్రభానైనా తండ్రి నీ శరీరంలో చేస్తున్న ప్రతి విజ్ఞాపనలను, వ్యాచనలను, ఉపాసములన్నింటికి నీవే ప్రతిఫలమును, సమాధానాన్ని, ఆయుష్, ఆరోగ్యాన్ని అనుగ్రహింపచేసి నీ కృపలో వర్ధలా చేయమని దురాత్మక్రియను పూర్తి బంధించిన అయిపోతున్నాను మహాదేవుడిగా తోడై ఉండమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసునామములో వినయం కలిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం, సన్నిధి, స్వస్థత, ఆశీర్వాదము, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మాకును, సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు దేశస్తులకును, సమస్త క్రైస్తవులకును, మా సంఘస్థులకును, మా కుటుంబాలకును సదా తోడే ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.